సౌదీ, కువైట్, దుబాయ్, ఒమాన్, ఖత్తర్, బహ్రెయిన్ ఎవరెవరైతే పోవాలా అని అనుకుంటున్నారో అన్న, మన దేశాన్ని మించిన ఇంకోటి సంపద లేదు. పరువురు లాభం కన్నా ఉన్నూరు నష్టమే మేలని ఆ సార్ నాకు చెప్పినారు. పరువురు లాభం కన్నా ఉన్నూరు నష్టమే మీద. ఈడ కావాలంటే ఉప్పును నీళ్ళు వేసుకొని తినేయచ్చు. వాటిపై ఎవరితో చేతో చెప్పు దెబ్బలు తినే కన్నా మన ఇండియాలో ఉండి మనం కష్టపడితే చాలు. దయచేసి పోయేప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించుకొని పోండి. ఏజెంట్లను నమ్మి మాత్రం అస్సలు పోద్దండి. 1,30,000 తీసుకొని నా దగ్గర వాడు మొత్తం సర్వనాశనం చేసేసా. నాకు దీంట్లో ఇంకోటి కూడా టెస్ట్ ఉంది, నేను చెప్పలే, అది ఇప్పుడు చెప్తున్నాను. మా కఫీలు నాకు ఇకామా చేపిలే. తస్రీ అని ఉంటుంది, హజ్ చేసే టైంలో మక్కాలో ఉండాలంటే తస్రీ కావాలా. ఆ తస్రీ కూడా నాకు చేపిలే. అందుకోసమే నాకు 20,000 రియాల్ అంటే ఇండియా చొప్పున 4 లక్షలు ఫైన్ వచ్చిండే. నాకు 4,50,000 రూపాయలు నాకు ఫైన్ వచ్చిండే. ఆ ఫైన్ చూస్తాను నా కళ్ళు తిరిగి దబ్బని కిందికి పడిపోయినట్లేను. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. అతను తీసినాడు వీడియో, పాపం నిజాం సార్. నాకు ఏం చేయాలో అర్థం కాలే. ఈడ చూస్తే నాకు రూపాయలు లేదు నా దగ్గర. 4,50,000 నాకు ఫైన్ వచ్చింది. ఆ నిజాం సార్ కోర్ట్ అంట యాడో తిరిగి లాస్ట్కి నా వీడియోలు మొత్తం చూపించినాక అక్కడ గవర్నమెంట్ నాకు ఆ ఫైన్ తొలగించేసి అది కూడా వాడి మీద పంపించేస్తారు. కఫీల్ మీద పంపించి అది కూడా అతని మీద పంపించినారు. ఎందుకంటే ఇకామా చేయాల్సింది అదంతా అతను కాబట్టి అతను చేపిలే, అందుకోసమే అతని మీద పంపించేస్తున్నారు. నేను అందరికీ